రాయలవారు ఏలిన భూమి, యోగి వేమన తిరిగిన భూమి, తరిగొండ వెంగమాంబ తిరిగిన భూమి, మహానుభావులందరూ నడిచిన భూమి. ఈ పుణ్యమైన ఈ పుణ్య భూమికి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో మంది ముఖ్యమంత్రులు కడప నుంచి వచ్చారు, రాయలసీమ నుంచి వచ్చారు. ఈ రోజుకి రాయలసీమ జనసేన పార్టీ తరఫున ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు గారు కానీ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే. నేను రాయలసీమలో పుట్టలేదు కానీ రాయలసీమలోని కొణిదెల గ్రామాన్ని ఇంటి పేరు గలవాణ్ణి. జనసేన మేనిఫెస్టోలో మన సౌభాగ్య రాయలసీమ అనే ఒక పథకం తీసుకున్నాం. దీనికి వచ్చే 10 సంవత్సరాల్లో దాదాపు 50,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి. దీంట్లో ఈ సౌభాగ్య రాయలసీమ నిర్మాణానికి ముందుగా చాలా మంది జలవనరుల నిపుణులతో మాట్లాడి దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న నదీ జలాలని, పంపిణీ వివాదాలని జనసేన ప్రభుత్వం రాగానే 2 సంవత్సరాల లోపల పరిష్కరిస్తాం. అందుకోసం రాయలసీమ వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. దానికి ముఖ్యమంత్రిగా చైర్మన్ ఆయన ఆధ్వర్యంలో, అంటే జనసేన పార్టీ నేను ముఖ్యమంత్రిగా నా ఆధ్వర్యంలో రాయలసీమ వాటర్ కమిషన్ ఏర్పాటు చేసి ఏ జల వివాదాలు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా మా చర్యలు తీసుకుంటాం. అలాగే కృష్ణా నదీ జలాల నుంచి వచ్చే వనరులు పంపిణీ కోసం ఏర్పాటు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణలో ఉన్న తీర్పుని వెంటనే అమలు చేస్తాం. అలాగే హంద్రీ నీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నిట్టెంపాడులకు సంబంధించిన నీటి వనరులు పంపిణీలని దానికి బలమైన పరిష్కారం కనుక్కుంటాం. అలాగే సీమ సాంప్రదాయ నీటి వనరులను, నీటి పంపిణీలను సమర్థవంతంగా సామరస్యంగా న్యాయం చేసి పెడతాం. విభజన చట్టం ప్రకారం మనది రాయలసీమ కరువు ప్రాంతం, దాని హక్కుల్ని కాపాడు